శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు మనం 6వ శ్లోకానికి వచ్చామండి. 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. కృష్ణ పరమాత్మ మనకి అర్జునుడు అడిగిన దానికి కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అని అడిగిన దానికి ఆయన వివరించుకుంటూ వస్తున్నారు. రెండిట్లో కర్మ చేయడం చాలా కన్నా జ్ఞానం గొప్పదని చెప్పావు కదా, రెండిట్లో ఏది శ్రేష్టమైంది చెప్పవలసిందని అడిగితే ఆయన వివరిస్తూ వస్తున్నారు. దాంట్లో కర్మయోగం ఒకటి ఉంది, జ్ఞానయోగం రెండు నిష్టలు ఉన్నాయని చెప్పి ఆ రెండు నిష్టల గురించి వివరిస్తూ వస్తున్నారు. దాంట్లో కూడా కర్మలు చేయకుండా ఉంటే ఎలా, ఒకవేళ కర్మలు చేయకుండా ఉండడం నీ వల్ల కాదు. ఎందువల్ల అంటే అవి గుణాలతో కూడి ఉంటాయి. లోకంలో కర్మ చేయకుండా శరీరం ఉండదు. శరీరానికి కర్మ వల్ల శరీరం వస్తుంది. ఆ శరీరం వచ్చిన అది త్రిగుణాలతో పనిచేస్తూ ఉంటుంది అనే విషయాన్ని ముందు శ్లోకాలు చెప్పారు. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ ఇక్కడ ఒక పాజిటివ్ ఒక నెగటివ్ రెండు శ్లోకాలు చెప్తున్నారు. ఒకటి కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ ఏదైనా కానీ. కర్మయోగం అంటే ఏంది? కర్మయోగం అంటే కర్మలు చేస్తూ పోవడం. ఎలా చేయాలి? అవి చేసేది ఎలా ఉండాలి? కర్మయోగం ఎప్పుడు అవుతున్నది? మామూలుగా కర్మలు మనం అందరం చేస్తాం, అలా కాదు. కర్మయోగం అంటే భగవంతుని చేరుకోవడం కోసంగా మనం ప్రయత్నం చేయడానికి కర్మయోగం అంటారు. అంటే మనమే పరమాత్మగా అయిపోవాలి. దానికోసం మనం చేసే ప్రయత్నం సాధన. దానికి ఏం చేయాలి? ఫస్ట్ సకామంగా చేసుకుంటూ పోవాలి. అంటే మంచి పనులు సత్కర్మలు చేసుకుంటూ పోవాలి. దాంట్లోంచి నిష్కామానికి వెళ్ళిపోవాలి. అంటే కోరికలు లేకుండా పనిచేయడం మొదలుపెట్టాలి. తర్వాత ఫలాన్ని ఆశించకుండా చేసుకుంటూ పోవాలి. దాంట్లో మళ్ళీ నిస్సంగం, సంగత్వం అంటే మానసికంగా అటాచ్మెంట్ లేకుండా చూసుకుంటూ పోవాలి. తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. స్టెప్ బై స్టెప్ కాకుండా 5 ఒకేసారి ప్రారంభించి 5 ఒకేసారి చేసుకుంటూ పోవడం అనేది ముఖ్యమైన విషయం కర్మయోగం అంటే. ఇక జ్ఞానయోగం అని తెలిసింది. ఆత్మవిచారణ చేసుకుంది. ఇది మనసు కాదు, ఇది బుద్ధి కాదు. మనసు ఇంద్రియాలను జయించి మనసు నిలకడగా చేసి బుద్ధిని నిలకబెట్టి సాధన చేసేదాన్ని సాంఖ్యయోగం. సాంఖ్యులు చేసే పని జ్ఞానయోగం అంటారు. కర్మలు చేసేవాళ్ళు చేసేది కర్మయోగం. ఇది మనకు ముందు చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకానికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు అంటే నెగటివ్ చెప్తున్నారు. కర్మయోగం చేసేవాడు కానీ జ్ఞానయోగం చేసేవాడు కానీ ఎవడైనా సరే వాడు ఎలా ఉండాలి, వాడు ఇలా ఉండకూడదు అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తున్నారు. కర్మేంద్రియాణి సంయమ్య. వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది ఇప్పుడు సన్యాసం కొంతమంది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? సన్యాసం అంటే కత్తి మీద సామె. అది ఎందువల్లంటే చాలా కష్టం, నిష్ట ఎక్కువ ఉండాలి. ఉదయం లేచి చన్నీటి స్నానం చేయాలా, ఉపాసన చేయాలా, ఉపవాసాలు ఉండాలా, మళ్ళీ టైం మెయింటైన్ చేస్తుంది. వాళ్ళు ఒక్క నిమిషం కూడా దైవ ఆరాధనకు దూరం కావడానికి వీలు లేదు. కాబట్టి వాళ్ళు నిరంతరము ఆ భగవద్ ధ్యానంలోనే ఉండాలి. చాలా కష్టమైన విషయం. ప్రపంచ విషయాలు ఏమాత్రం చొరబడకుండా మనసును నిగ్రహించుకోవాలి. బుద్ధిని నిలకడగా కూర్చోబెట్టాలి. ఇది వాళ్ళు చేసిన పని. కాబట్టి ఆ కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే వాడేం చేస్తాడు? కొంతమంది నెగటివ్ చెప్తున్నారు. కొంతమంది చేసే పని, తప్పు చేసే పని చెప్తున్నారు. ఫస్ట్ చెప్తున్నారు ఏం తప్పు చేస్తారట? కర్మేంద్రియాణి అంటే వాళ్ళ యొక్క చేతులు, కాళ్ళు, వాళ్ళ యొక్క జననేంద్రియాలు, వాక్కు, ఈ 5 మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు, ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, ఈ స్పర్శ, చర్మం, ఈ 10 ఇంద్రియాలని అణిచిపెడతారు. అంటే సంయమ్య అంటే ఆపుతారు. వాటికి వచ్చే కోరికలన్నింటినీ తగ్గిస్తారు. తగ్గించడం కాదు, పూర్తిగా బ్యాన్ చేస్తారు. పైకి మాత్రం ఈ కర్మేంద్రియాలతో అన్ని చేయడం ఆపేస్తారు.
అంటే బాగా దైవ విషయం ప్రపంచ విషయాలు వదిలి పరమాత్మనే పట్టుకున్నంత తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళు చేసే పని. అలా చేసి యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్, వాడు ఏం చేస్తాడు? ఇంద్రియార్థాన్, బయటికేమో అందరికీ చెప్పేస్తాడు, నేను నా ఇంద్రియాలను జయించాను, నా ఇంద్రియాలు నా అదుపులో ఉన్నాయి, నాకు ప్రపంచ విషయాలు ఏం పట్టవు, నేను భగవంతుడి వైపే ఉన్నాను అనే విషయం చెప్తుంటాడు. కానీ మనసులో ఎలా ఉంటుంది? మనసా ఏం చేస్తాడు? స్మరిస్తాడు, తలుచుకుంటాడు. ఏం తలుచుకుంటాడు? ఇంద్రియార్థం. అది అసలు వాడు చేసే పని. బయటికేమో అన్ని ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో ఏ పని చేయడం లేదు, నేను ప్రశాంతంగా ఉన్నా అని చెప్తాడు, ఉపాసనలో ఉన్నాను, భగవద్ధ్యానంలో ఉన్నా అని చెప్తాడు. కానీ లోపల ఏం చేస్తుంటాడు? లోపల మనకేంద్రియాగా జరిగేది. లోపల మాత్రం వాడు ఏం చేస్తుంటాడ? ఇంద్రియార్థాన్, శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి ఆ ఇంద్రియాలతో వాడు మనసులో స్మరిస్తూ ఉంటాడు. ఆస్తే ఉంటాడు, మనసులో స్మరిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమైపోయింది? వాడు కర్మయోగం చేసినా వేస్టే, జ్ఞానయోగం చేసినా వేస్టే, అంతే కదా. మనసును జయించాలా, నిలకడగా కూర్చోబెట్టాలా, చేయాలి కదా. అటువంటిది వాడు రెండు చేయకుండా ఉంటే అప్పుడేమైపోతుంది? వాడు చేసి కూడా వేస్ట్. అది చెప్తాడు. విమూఢాత్మ, వాడు మూర్ఖుడు అని తెలిసిపారేశాడు కృష్ణ పరమాత్మ. ఎవడైతే మనస్సును జయించకుండా మనసులో మాత్రం ఇంద్రియాల గురించే చర్చిస్తూ, బయట ఉండే ప్రపంచ విషయాలంతా లోపల ఆలోచిస్తూ బయటికి మాత్రం నటన చేస్తుంటే వాడు మూర్ఖుడు. విమూఢాత్మ అంటే మూర్ఖుడు, అంటే పాపం చేసినట్టు అవుతుంది వాడు. మిథ్యాచార సౌచ్యతే, అటువంటి వాడిని ఏమంటారంటే మిథ్యాచార్యుడు, మిథ్య ఆచారం కలవాడు అని అంటారు వాడిని. ఉచ్యతే అంటే అంటారు అని చెప్తున్నాడు. అంటే అర్థమైంది? మిథ్యాచారం అంటే కపటం, మోసం చేస్తున్నట్టు లెక్క. వాడు ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు కాదు. ఇక్కడ అర్థం వాడే మోసం చేసుకుంటాడు. ఎవరికి నష్టం? ఇప్పుడు నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పావు అందరికీ, చెప్పి నువ్వు చెప్పకుండా నీ యాక్షన్ ద్వారా చెప్తున్నావు. మనసులో మాత్రం నువ్వు ప్రపంచ విషయాలు ఆలోచిస్తూ పరమాత్మ గురించి వదిలేసి ఉంటే అప్పుడు నీవు ఎవరిని మోసం చేస్తున్నట్టు? నీకు నువ్వే మోసం చేసుకున్నట్టు, అంతే కదా. ఇంకెవరి కోసమో కాదుగా నువ్వు చేసే మోక్షం వచ్చేది నీ కోసమే కదా. నీ ప్రయత్నం కాస్త నువ్వు వదిలేసేసి అలా ఉంటే అప్పుడు దాన్ని ఏమంటారు? మిథ్యాచారం అంటారు. అంటే వాడికి వాడే మోసం చేసుకుంటున్నాడు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక గురువు దగ్గర శిష్యరికం చేస్తున్నారు ఇద్దరు. ఆ గురువుగారు వాళ్ళకి మంత్రోపదేశం చేశాడు, వాళ్ళకు జ్ఞానభిక్ష పెట్టాడు, వాళ్ళు ఎలా ఉండాలో చెప్పేశాడు. బ్రహ్మచర్యం ఆచరించాలా, జాగ్రత్తగా ఉండాలా అని చెప్పాడు, రూల్స్ చెప్పాడు. వాళ్ళు ఆచరిస్తున్నారు. ఒకరోజు ఒక చిన్న కాలువ దాటాల్సి వచ్చింది వాళ్ళిద్దరు, ఆ శిష్యులు ఇద్దరు. వాళ్ళు అక్కడి కాలువ తెరిపోయేసరికి అక్కడ ఒక స్త్రీ నిలబడినారు. ఆమె అక్కడ ఎవ్వరూ మనుషులు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు, ఇద్దరే వచ్చారు. అప్పుడు ఆ స్త్రీ అడిగింది, నేను ఎక్కడో కాలువ దాటలేకపోతున్నాను, నాకు చాలా భయంగా ఉంది, నన్ను దీన్ని దాటిస్తారా అని అడుగుతుంది. అడిగితే ఒకడేమంటాడు, మేము మా గురువు గారి ఆజ్ఞ ప్రకారం మేము బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాం, మేము మిమ్మల్ని తాగకూడదు, మేము రక్షణ చేయలేమని చెప్పేస్తాడు. రెండోవాడు ఏం మాట్లాడు, గమ్మున ఆమెను ఎత్తుకొని గబ్బగా నడుచుకుంటూ ఆ కాలువ దాటేసి ఆమెను దించేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఈ ముందు కాదన్న శిష్యుడు వెనక వచ్చేస్తాడు. వచ్చి అడుగుతాడంట, నీకు బుద్ధి ఉందా? మన గురువు గారు ఏం చెప్పారు, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండమన్నారు కదా, నువ్వెందుకు ఆమెను తాకి ఎత్తుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు అంటాడు, నేను ఆ స్త్రీని దింపి చాలాసేపు అయిపోయింది, నువ్వు ఇంకా దించలేదని అంటాడు. అంటే ఇతని మనసులో ఏ కల్మషం లేదు, ఆమె స్త్రీని కూడా చూడలేదు అతను. కేవలం అడిగింది తన ధర్మం. ఏం ధర్మం? మనిషిని మానవత్వం రక్షించాలి, అంతే. అదొక్కటే దృష్టి ఉంది. అతను ఆ స్త్రీ మొహం కూడా చూడలేదు, గమ్మున ఎత్తేసాడు, తీసుకుపోయి దాటిచ్చేసాడు, అంతే. కనీసం ఆమె చూడలేదు, ఆమె ఎలాంటితో కూడా తెలియదు అతనికి. ఆమె అడిగే సహాయం మాత్రం చేశాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు, నేను ఎప్పుడూ ఆమె దింపేశాను, నా చేతులతో ఎత్తినా దించేశాను, నీవు మనసులో మోస్తున్నావు, నీకు నాకు తేడాది అని చెప్పేశాడు ఆయన వెంటనే. అంటే ఇద్దరు గురువు దగ్గరికే పోయారు, ఇద్దరు నేర్చుకున్నది ఒక విషయమే. కానీ వాడు ఎలా ఉన్నాడు, పక్కవాడు చేసే తప్పును గురించి ఆలోచిస్తున్నాడు, తప్పుడు ఆలోచన చేస్తున్నాడు.
కానీ మానవత్వంతో సహాయం కూడా చేయాలి కదా, మనిషి స్వధర్మం ఉంది కదా, దాని గురించి ఆయన బాగా చెప్పాడు ఆ సన్యాసి. ఈ సన్యాసి ఇంకా ప్రపంచ విషయాల్లో ఉన్నాడు, ఆయన ప్రపంచ విషయాలు దాటేశాడు. గురువు గారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా పాటించేసి కనీసం ఒక స్త్రీని చూస్తున్నాను కానీ ఆమెను ఎత్తుకున్నాను ఏ ఫీలింగ్స్ లేవు, గమ్మని తీసుకుని దించేశాడు. ఇతను మాత్రం స్త్రీ అని, ఆమెను మేము తాగకూడదని, మేము బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నామని ఇవి తర్క వితరకాలు చేసుకుంటూ కూర్చోన్నాడు. అది అతనికి ఇతనికి తేడా. అలాగే కర్మయోగంలో ఇది మన సన్యాసి యోగం గురించి కదా, కర్మయోగం వద్దాం. కర్మయోగంలో చాలామంది ఇప్పుడు భజనలు చేస్తూ ఉంటారు, మనం చూస్తా తెలుస్తుంది మనకి, గుళ్ళకంతా వస్తుంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, అక్కడికి వచ్చి ప్రపంచ విషయాలు ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు. వచ్చేదేమో భజన చేస్తాం, మాట్లాడేది మాత్రం ప్రపంచ రాజకీయాలంతా మాట్లాడుకుంటారు. ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు, చూస్తుంటాం మనం. వాళ్ళు కర్మయోగంగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తారు, కానీ ప్రపంచ విషయాల్లోనే ఉంటారు. అలా అన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు బయటికి మాత్రం అట్లా అనిపిస్తున్నారు, నిజానికి వాళ్ళు మనసులో స్మరిస్తున్నారు, ప్రపంచ విషయాలు స్మరిస్తున్నారు అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. ఇంకా తర్వాత శ్లోకం, యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. యస్త్వింద్రియాణి మనసా, ఇప్పుడు పాజిటివ్ చెప్తారు, ఇందాక నెగిటివ్ చెప్పారు, ఇప్పుడు పాజిటివ్ చెప్తున్నారు. మనస్సులో యస్త్రింద్రియాన్ని, ఎవడైతే మనసులో తన యొక్క ఇంద్రియాలన్నింటినీ, మనసు బయటే కాదు లోపల కూడా మనసులో కూడా జయించేసేసి నియమ్యారభతే అర్జున, కానీ వశపరుచుకొని నియమం ప్రకారంగా వశపరుచుకొని అంటే ఆచరణలో పాటిస్తున్నాడు. ప్రపంచ విషయాల్లో ఉన్నాడు, శరీరంతో ఉన్నాడు, కానీ మనసులో ఎట్లున్నాడు, ప్రపంచ విషయాలకు దూరంగా ఉన్నాడు మనసులో. ఇది పాజిటివ్. కర్మేంద్రియై కర్మయోగం, వాడు ఏం చేస్తున్నాడు, తన పంచ జ్ఞానేంద్రియాలతో పంచ కర్మేంద్రియాలతో పనులు చేస్తున్నాడు, ప్రపంచ విషయాలు బాగా ఇన్వాల్వ్ అయి పని చేస్తున్నాడు. కానీ వాడు మనసు ఎక్కడ ఉంది, పరమాత్మ దగ్గరే ఉంది. మనసు మాత్రం ప్రపంచ విషయాలు స్మరించడం లేదు, మనసు మాత్రం పరమాత్మ దగ్గర ఉంది. శరీరంతో మాత్రం అన్ని పనులు చక్కబడుతున్నాడు వాడు అసలైన వాడు. కర్మయోగం, అది కర్మయోగం. అంటే కర్మయోగం ఏం చేస్తున్నాడు, రాగద్వేషాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు, వాడికి ఏవీ లేవు. హాయిగా మనసు చాలా ఎదిగిపోయింది, మనసులో ప్రశాంతంగా ఉన్నాడు. బయటికి మాత్రమే ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తించడం మాత్రం యాజిటీగా ప్రవర్తిస్తున్నాడు శరీరంతో. మనసులో మాత్రం వాడికి ఎటువంటి కల్మషాలు లేవు, రాగద్వేషాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు, మళ్ళీ వచ్చేసి ఇంద్రియాలతో చేసే వేషాలు లేవు, ఏమీ లేవు. మనసు బాగా స్వచ్ఛంగా ఉంది. అలాగ చేసుకుంటున్నాడు వాడు. ఇది సెకండ్ పాయింట్ చెప్తున్నాడు పరమాత్మ. కర్మయోగం అసక్తస్య విశిష్యతే. అసక్తుడు అంటే వాడి మీద ఆసక్తి లేదు, ప్రపంచ విషయాల మీద ఆసక్తి లేదు, పరమాత్మ మీద మాత్రమే ఆసక్తి ఉంది. వాడు కర్మయోగం, వాడు నిజంగా కర్మయోగం చేస్తున్నవాడు. అంటే ముందు చేస్తున్నవాడు ఏంది, కర్మేంద్రియాలతో బయటికి మాత్రం యాక్షన్ చేస్తున్నాడు, లోపల మనసులో మాత్రం ప్రపంచ విషయాల్లో ఉన్నాడు. ఈ రెండో దాంట్లో ప్రపంచ విషయాల్లో ఉన్నాడు, కానీ మనసు మాత్రం పరమాత్మ దగ్గర ఉంది. రెండు పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పాడు ఒకేసారి. ఇట్లా ఉండేవాళ్ళు చాలామంది మనం చూస్తాం. చాలామంది భక్తులు మనం చూస్తే వాళ్ళు ఎంతో సంఘసేవ చేస్తుంటారు, కానీ మనసులో మాత్రం పరమాత్మ దగ్గర ఉంటారు. మనం చూస్తుంటే ప్రపంచ విషయాన్ని వాళ్ళు పట్టించుకుంటున్నట్టే అనిపిస్తారు వాళ్ళు, కానీ లోపల మాత్రం వాళ్ళు ఎంతో ఆనందంతో పరమాత్మ దగ్గరే కూర్చో ఉంటారు. బయట మాత్రం ప్రపంచ విషయాల్లో ఏదో యాక్షన్ చేస్తుంటారు, పని చెయ్యాలి కాబట్టి, తను బతికినంతలో చేయాలి కాబట్టి, పనులు చేయాలి కాబట్టి పనులు చేస్తుంటారు. కానీ మనసు మాత్రం దూరంగా చేసేసి ప్రపంచ విషయాలకి ప్రశాంతంగా కూర్చో ఉంటారు, వదిలేసేసి. అది చెప్తున్నారు ఇక్కడ. యస్త్వింద్రియాణి మనసా, ఇంద్రియాలన్నింటినీ మనసుతో నియమంతో చేస్తున్నాడు. ఏ నియమాలు బయట ఉన్నాయో ఆ నియమాలన్నీ ప్రారంభించి ఆచరణలో పెట్టేస్తున్నాడు. అర్జున, ఓ అర్జున, ఇలా చేస్తున్నాడు అతను. కర్మేంద్రియై, తన కర్మేంద్రియాలు ఏవేవి, శబ్దస్పర్శ రసగంధాలు ప్లస్ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నింటినీ కూడా వాడు వశపరుచుకున్నాడు. కర్మయోగ, వాడి కర్మయోగమే దాన్ని బాగా పాటిస్తున్నాడు. అంటే నిష్కామంగా చేస్తున్నాడు, ముందు సత్కర్మ చేస్తున్నాడు, తర్వాత నిష్కామం చేస్తున్నాడు,
ఫలం ఆశించకుండా చేస్తున్నాడు, ఈశ్వరార్పణ బుద్ధి చేస్తున్నాడు. సంగత్వం అసక్త అంటే సంఘ అటాచ్మెంట్ లేదు, మనసును మాత్రం సపరేట్ చేశాడు. కాబట్టి విశిష్యతే, అటువంటి వాడే శ్రేష్ఠుడు, వాడు గొప్పవాడు. ప్రపంచంలో ఉన్న పరమాత్మ దగ్గరే ఉన్నాడు కాబట్టి వాడు నిజమైన భక్తుడు, వాడు తొందరగా జ్ఞానాన్ని పొంది భగవంతుడు చేరుకుంటాడు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. తర్వాత 8వ శ్లోకం, నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోక్ష్య కర్మణః శరీరయాత్రా విచతే న ప్రసజ్యేద కర్మణః. నియతం కురు కర్మత్వం, ఈ శ్లోకంలో మాత్రం అర్జునుడు అడిగిన దాని జవాబు చెప్పేస్తున్నాడు. ఆయన అడిగాడు కదా, ఎందుకయ్యా ఈ ఘోరమైన కర్మ నన్ను చేయమంటున్నావు, యుద్ధం చేయమంటున్నావు అని అడిగాడు కదా, దానికి ఆన్సర్ చెప్తున్నాడు. నియతం కురు కర్మత్వం, కాబట్టి నియమించిన దాన్ని, నీకు నియమంగా ఏం చెప్పబడింది? కురు, చెయ్యి, కర్మ చేయాల్సిందే. నువ్వు మనిషి పుట్టిన తర్వాత వాడు ఖచ్చితంగా ధర్మ అర్థ కామ మోక్షాల కోసంగా పని చేయాల్సిందే. ఆ పనులు ఎలా ఉండాలి? వర్ణాశ్రమ ధర్మాలను బట్టి ఉంటుంది. నువ్వు పుట్టిన జన్మను బట్టి నువ్వు చేయాల్సిన కర్తవ్యం, నువ్వు ఏ వయసులో ఉన్నావో ఆ వయసును బట్టి నువ్వు ఆ పనులు చేయాల్సిందే. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకున్నావంటే నిన్ను మోసం, అందుకే ముందు శ్లోకం చెప్పేశాడు, నిన్ను మోసం చేసుకున్నట్టే మిథ్యాచారాన్ని ముందే చెప్పేశాడు. ఎవడైతే వాడు చేయాల్సిన పనులు చేయకుంటాడో, వాడు చేయాల్సిన ఉపాసన చేయకుండా ఉంటాడో వాడంతా మిథ్యాచారుడుగా పేరు తెచ్చుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క కర్మ, నీ నీతం, నీకు శాస్త్ర ప్రకారంగా ఏం చేయమని చెప్పారో, లేదా నీ వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా నువ్వు క్షత్రియుడివా, వైశ్యుడివా, శూద్రుడివా, బ్రాహ్మణుడివా, ఏ వర్ణంలో పుట్టావో ఆ వర్ణ ధర్మాన్ని పాటించాలి, స్వధర్మాన్ని పాటించాలి. నీకు బాధ్యతలు ఏమున్నాయో ఆ బాధ్యతలన్నింటినీ కూడా నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి. కురు కర్మత్వం, ఈ విధంగా కర్మ చేయాలి. కర్మధ్యాయో హ్యకర్మణ, అకర్మణ, నువ్వు కర్మ చేయకుండా ఉండటానికన్నా కూడా చేయడమే మంచిది. చేసేది కూడా ఎలా చేయాలి? నీకేం చెప్పారో, శాస్త్రం ఏం చెప్పిందో అదే చేయాలి, అదే ఉత్తమమైంది. కర్మధ్యాయో, కర్మ చేయడమే చాలా గొప్పది. శరీర యాత్రాపిచతే నా ప్రసద్యేద కర్మణ, కాబట్టి నీవు కర్మ చేయకుండా శరీర యాత్రాపిచతే, కనీసం శరీరం జరగడానికి నువ్వు పని చేయాలిగా. నేనేం పని చేయను కూర్చుంటావా? ఇవిడేమన్నాడు అర్జునుడు, నేను యుద్ధం చేయను అన్నాడు కదా. అదే పాయింటే మళ్ళీ ఇప్పుడు అడిగాడు కర్మ గురించి వచ్చినప్పుడు. ఏమడిగాడు? కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అడిగి దాంట్లో ఏం చెప్పాడు? నన్ను ఎందుకు ఘోరమైన ఈ కర్మ చేయమంటున్నావు అడిగాడు. దాన్ని చెప్తున్నాడు. నీ స్వధర్మం ఏంది? నువ్వేం చేయాలి? అసలు నువ్వు చేయాల్సిన చేయాలి. నువ్వు గమ్మున కూర్చుంటావా? పని చేయకుండా కూర్చుంటావా? శరీరాత్రాపించితే శరీరంగా జరుగుతుందా? నువ్వు ఆపేసావు అనుకో, ఒకవేళ నేను పనులు చేయను, నువ్వు కూర్చున్నావు అనుకో, అదేమన్నా నీ శరీరం పని చేయకుండా కూర్చుంటుందా? అన్నం తినే టైంకి అన్నం అడుగుతుందిగా, గాలి పీల్చేదానికి గాలి పీలుస్తుందిగా, లోపల ఉండేవన్నీ ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి కదా, మెదడు పనిచేస్తుంది కదా, అవన్నీ పనులు ఆపలే కదా, అవన్నీ పనులు చేస్తున్నప్పుడు వాటి స్వధర్మాన్ని అవి చేస్తున్నాయి లోపల ఉండేవి. నువ్వు బయట నువ్వు చేయనంటే ఎట్లా? నీ బయట విధించే శాస్త్రం ఏం చెప్పిందో అది నువ్వు చేయాల్సిందే కదా. కాబట్టి నువ్వు చేయాల్సిందే, తప్పనిసరిగా చేయాల్సిందే. చేయకుండా తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి శరీర యాత్రాభిజతే నా ప్రసిద్ధేత కర్మణ, అకర్మణ, కర్మ చేయకుండా ఉండడం కన్నా నువ్వు చేయకుండా చేస్తేనే ప్రసిద్ధ, నువ్వు సిద్ధి పొందుతావు, మోక్షం సంపాదిస్తావు. కర్మలు చేస్తూ పోతే, స్వధర్మం చేసుకుంటూ పోతే నీకు మోక్షం గ్యారంటీ. మరి స్వధర్మం చేసి నాకేందయ్యా అంటే నీకు చిత్తశుద్ధి వస్తుంది. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కూడా మనం చేయాల్సిన కర్తవ్యాన్ని కరెక్ట్గా చేస్తుంది, మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏదో చాలా గొప్ప, ఎవడో ఒక అమ్మాయి పెళ్లి చేసి బాధ్యత అయిపోయింది, అప్పుడు వాళ్ళ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఒక భారం తీరిపోయినట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేసేయాలి. కర్తవ్యం చేయడం, కర్తవ్యం అంటారు దాన్ని. ఆ కర్తవ్యంగా చేయడాన్ని దానివల్ల చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి రావడం వల్ల ఏమైపోయింది నీకు? అదే దర్పణ దృశ్యమాన హరి, విశ్వం దర్పణ విశ్వమాన నగరి అన్నాడు ఆయన. ఈ స్వచ్ఛమైన మనసు బాగా మురిగి పట్టిపోయింది. దాన్ని తుడవాలంటే ఏం చేయాలి? చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలంటే శుభ్రం చేయాలి. శుభ్రం చేయాలంటే రోజు అది బంగారుది అయితే నువ్వే శుభ్రం చేయాల్సిన అవసరం రా. నీది రాగిది, నీ రాగి అద్దం, ఈ రాగి అద్దాన్ని రోజు ఉడవాల్సిందే. అందులో నువ్వు కర్మలు చేస్తూ ఉండాల్సిందే. రోజు కర్మలు చేసి కడిగితే అప్పటికో అది బాగా స్వచ్ఛమైన అద్దం తయారవుతుంది.
అప్పటిదాకా తయారు కాదు. కాబట్టి నువ్వు కర్మలు చేస్తూ పోవాల్సిందే, చేస్తూ ఉంటే నువ్వు సాధిస్తావు అని చెప్పే విషయాన్ని మనకు చెప్తున్నారు భగవంతుడు. ఈ విధంగా మనం ఈరోజు కర్మయోగంలో 6, 7, 8 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. కర్మేంద్రియాణి సంయమ్య, కర్మేంద్రియాణి, కర్మ ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ 10ంటిని సంయమ్య అదుపు చేసి, సంయమ్య అంటే కంట్రోల్లో పెట్టుకొని, యా ఆస్తే మనసాస్మరాన్, యా ఆస్తే ఎవడైతే ఆస్తే ఉంటాడో కానీ మనసులో స్మరిస్తాడో, ఏది ఇంద్రియార్థం, శబ్ద స్పర్శ రూప రస గంధాలతో కూడినటువంటి ఈ పంచ జ్ఞానేంద్రియాలతో పంచ కర్మేంద్రియాలతో వాడు ఏ విధంగా మనసులో తృప్తి పడతాడో, బయటికేమో ప్రపంచ విషయాలు పట్టించుకోకుండా మనసులో ప్రపంచ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడో అటువంటి వాడు విమూఢాత్మ, వాడు మూర్ఖుడు. మూర్ఖుడు అంటే పాపం సంపాదించుకుంటున్న వాడు అవుతాడు. కాబట్టి అంటే బయటికి నటిస్తుండడం. వీళ్ళంతా సకామ కర్మలు చేసేవాళ్ళు. సకామ కర్మలు అంటే నిష్కామ కర్మకి వెళ్ళా, వీళ్ళంతా సకామ కర్మలు చేసేవాళ్ళు. 2 అర్థాలు దీంట్లో ఈ శ్లోకంలో. ఒకటి దాని ప్రకారం పోతే సన్యాసులైన వాళ్ళు చేసే పనులు, పైకి సన్యాసులుగా ఉండి వేద పనులు చేసేవాళ్ళు. రెండవది కర్మయోగం చేస్తున్నాం అని చెప్పి మేమంతా పూజలు వ్రతాలు చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు కూడా అలా నటించేవాళ్ళు. పూజలు భక్తి మార్గంలో ఉన్నట్టు చెప్పి మోసం చేసేవాళ్ళు. వీళ్ళు మనకి ప్రపంచంలో ఎక్కువ మంది కనిపిస్తారు, అందుకే చెప్తున్నాను ఆయన. కాబట్టి విమూఢాత్మ, వాడు మూర్ఖుడు. అంతేకాదు మిథ్యాచార, మిథ్యాచార అంటే కపటి అని అర్థం. మిథ్యాచారం అంటే కపటి అంటే వాడు మోసం చేసుకుంటున్నాడు, ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు వాడు అనుకుంటున్నాడు, కానీ నిజానికి వాడు ప్రపంచాన్ని మోసం చేయకుండా వాడే మోసం చేసుకుంటున్నాడు. ఎందువల్ల వాడు సన్యాస దీక్ష తీసుకున్నా, వాడు సాధన బాగా చేసుకుంటే మోక్షం వస్తుంది. కర్మయోగంలో వెళ్ళినా కర్మలు నిష్కామ కర్మ చేసుకుంటూ రాగద్వేషాలు జయిస్తే వాడు మోక్షం సంపాదిస్తాడు. అవి రెండూ చేయకుండా ప్రపంచ విషయాన్ని మనసులో అనుకుంటూ ఉన్నాడంటే వాడు ఏం చేస్తాడు? ఇంకా వాడినే మోసం చేసుకుంటున్నాడు. వాడు తరించడు, ఇతరులను మోసం చేసినప్పుడు వాడు అనుకుంటాడు, కానీ నిజంగా వాడు మోసపోతాడు అనే విషయాన్ని శ్లోకంలో చెప్తున్నారు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే అర్థమైంది అని శాస్త్రం చెప్తోంది అర్థం. కృష్ణ పరమాత్మ శాస్త్రం ఏం చెప్తున్నాడు? ఈ అర్జునుడు కూడా మనలాగా మనిషి కాబట్టి ప్రశ్నలు వేస్తాడు. ఎక్కడదే నువ్వు సాక్ష్యం ఏంది అంటాడని ముందు చెప్తున్నాడు. వచ్చేది చెప్పబడుతుంది అని చెప్తున్నాడు, శాస్త్రం చెప్తుంది అని చెప్తున్నాడు తెలివిగా. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సౌచ్యతే. మీకు మిథ్యాచార విసర్గం ఉంటే ఉండొచ్చు, నాకు సాగుతుంది. మిథ్యాచార సౌచ్యతే విసర్గం ఉంటే సాకు సావతిది సావొత్తి పలకడమే, అంతే, ఇంకేం లేదు. 7వ శ్లోకం. ఎస్తింద్రియాణి మనసా, ఎస్తింద్రియాణి యహ ఎవడైతే ఇంద్రియాణి తన యొక్క పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో మనసులో నియమించుకొని మనసును నియమించుకొని కంట్రోల్ చేసుకొని నియమ్య రభతే అర్జున పదం ఉపయోగించాడు. ఇప్పుడు చూడండి, మామూలు పదాలు ఉపయోగించలేదు. అర్జున ఎందుకన్నాడు? స్వచ్ఛమైన మనసు గలవాడు అర్జునుడు, తెల్లటివాడు, సత్వగుణంతో ఉండేవాడు. ఓ సత్వగుణంతో ఉండేవాడా, ఎవడైతే నీలాగే సత్వగుణంతో ఆలోచిస్తాడో, నియమం పెట్టుకొని ఆచరిస్తాడో, ఆరంభిస్తాడో, కర్మేంద్రియై తన యొక్క కర్మాలతో తన పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో కలిపి కర్మయోగం, ఎవడిని కర్మయోగం చేస్తాడో, కర్మయోగం అంటే మీకు ముందే చెప్పాను ఏంది, సత్కర్మలు చేస్తూ మంచి పనులు చేస్తూ పోతూ నిష్కామంగా వెళ్ళిపోయి నిష్కామంగా వెళ్ళినవాడు మళ్ళీ దాంట్లో వచ్చేసేసి ప్రతిఫలం ఆశించకుండా చేస్తూ దాంట్లో మళ్ళీ సంగత్వం అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండి మనసులో, ఆ తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయాలి. ఈ 5 ఒకేసారి చేయాలండి. ఒక పని చేసేటప్పుడు ఈ 5 ఒకేసారి ఉండాలి. విడివిడిగా ఉండేవి కాదు, ఒక్కొక్క స్టెప్ ఎక్కేది కాదు. సత్కర్మలు చేయడం ఫస్ట్ మొదలు పెట్టాలి.
ఆ మొదలుపెట్టిన దాంట్లోనే నిష్కామానికి ఒక మెట్టు ఎదగాలి. దాంట్లోనే ప్రతిఫలం ఆశించకుండా చేసుకుంటూ పోవాలి. ఈ 3 స్టార్ట్ చేసి తర్వాత ముందు అటాచ్మెంట్ తగ్గించుకోవాలి. ఈశ్వరార్పణ బుద్ధి రోజు ఉండాల్సింది. పెద్దాన్ని సకామం చేసినప్పుడు ఉండాల్సింది. సకామం ఖచ్చితంగా, ఈశ్వరార్పణ బుద్ధి ఖచ్చితంగా అన్నింటిలో ఉండాల్సింది. కాబట్టి అది ఎవరు చేస్తాడో వాడు కర్మయోగి. కర్మయోగం అసక్తస్య విశిష్యతే. ఎవరైతే వాడి ఆసక్తి లేకుండా, ఆసక్తి లేకుండా, ఇంట్రెస్ట్ దాంట్లో కూడిక లేకుండా, మనసుతో అటాచ్మెంట్ లేకుండా ఉంటాడో వాడే విశిష్టుడు, చాలా గొప్పవాడు అని చెప్పేస్తున్నాడు. అంటే వాడు తరిస్తాడు అని అర్థం. నియతం కురు కర్మత్వం త్వం నీవు అర్జున మళ్ళీ చెప్తున్నాడు. త్వం నీవు కర్మ చెయ్యి, కురు అంటే చెయ్యి, నియతం ప్రకారం చెయ్యి. నీకు నేను ఊరికే చేయమని చెప్పడం లేదు. శాస్త్రం ఏం చెప్పింది నీకు? నీ ధర్మం ఏంది? నీ స్వధర్మం ఏంది? అసలు నువ్వు ఎక్కడ పుట్టావు? నియతం శాస్త్ర ప్రకారంగా. నియతం అంటే శాస్త్రం ఏ విధంగా చెప్పింది నీకు ఆ విధంగా చేసుకుంటూ పోవడం. నీ ధర్మం ఏంది? మన స్త్రీలైతే మనకు అత్తామామలు చూసుకోవడం. ఇప్పుడు అత్తామామలు చూసుకోలేక వృద్ధాశ్రమంలో పెట్టేస్తున్నాం. అవంతా చాలా తప్పవుతాయి. దానికంతా పాపం అంటుకుంటుంది. మళ్ళీ పిల్లల్ని బాగా శ్రద్ధగా పెంచడం, వాళ్ళ మీద ప్రేమ చూపించడం, వాళ్ళ నుంచి ఏం ఆశించకూడదు. మళ్ళీ మనం చేయాల్సినంత మన కర్తవ్యం మనం చేసేయడం. వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళ ప్రేమ చూపించారా లేదా ఇవంతా ఆలోచించకూడదు. ఆలోచించామంటే మనం మళ్ళీ మోహంలో పడ్డట్టే లెక్క. వాళ్ళ గురించి ఏం ఆలోచించకుండా మనము ఎంతవరకు వాళ్ళకి చేయగలము అంతవరకే ఆలోచించాలి. అది ఆ విధంగా చేయడం నిష్కామం చేయడం, ఫలితం ఆశించకుండా చేయడం. తర్వాత నిష్కామం మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధి. ఏ పని చేసినా ఈశ్వరుడిగా సమర్పించడం. చేసుకుంటూ పోతూ ఉంటే, మొదట్లో చేసుకుంటూ పోతే, ఇది కూడా కాకుండా నియతం మనకు నియమంగా ఉదయం లేచి మనం ఏం చేయాలి? ఉదయం లేక సూర్య భగవాన్ నమస్కారం చేయడం, దీపారాధన చేసుకోవడం, అలా తులసి చెట్టు దీపం పెట్టడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గౌరవించడం, ఇవంతా మనకు ధర్మం, నియమం. అది ఖచ్చితంగా నియమం. అది ఇవన్నీ ఆచరిస్తూ పోవడం. ఇలా నియమం అంటే ఎవరెవరి యొక్క స్థితి బట్టి, వాళ్ళ సంసారంలో వాళ్ళకు ఉండే స్థాయిని బట్టి వాళ్ళు ఏమేమి చేయాలో శాస్త్రం ఏం చెప్పిందో అవన్నీ చేయాల్సింది. ఏవి తప్పించుకోవడానికి వీల్లేదు, ప్రతిదీ చేయాల్సింది. దాన్ని నియతం అంటారు. నియతం కురు కర్మత్వం. కాబట్టి నువ్వు దేని కిందకు వస్తావు అర్జున? నియతం త్వం నీవు. త్వం అని చెప్పేశాడు ఇక్కడ. నువ్వే. నీకు చెప్పబడిన ధర్మం ఏంది? స్వధర్మం. స్వధర్మం ఏంది? క్షత్రుడిగా పుట్టావు, యుద్ధరంగానికి వచ్చేసావు, యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడిపోయావు. ఇప్పుడు నేను చేయను అంటున్నావు. రాకముందే ఈ తెలియదట్లు ఉండాలి, వచ్చిన తర్వాత కాదు. ఇవంతా ముందే డిసైడ్ అయిపోయావు. నువ్వు డిసైడ్ అయ్యి వచ్చి నువ్వు కంక్లూషన్కి వచ్చి ఇప్పుడు నేను చేయనంటే అట్లా ఇది స్వధర్మం కాదు. నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. మన పిల్లకాయలు కదా ఎగ్జామ్స్ వస్తే, ఎగ్జామ్స్ రేపనంగా మేము ఎగ్జామ్ రాయి మేము ఫెయిల్ అవుతాను భయపడతారు. అట్లా అయిపోయింది అర్జునుడి సంగతి. లేదా అన్ని వేరే యూనివర్సిటీలో మనం చేర్పిస్తామని చెప్పి అంతా ఏర్పాటు చేసిన తర్వాత అంతా ఫీజులు ఎంత కట్టిన తర్వాత మేము ఆ స్కూల్కి పోము, ఆ కాలేజీకి పోము, మా పిల్లకి మా ఫ్రెండ్స్ లేరని చెప్పి మానుకున్నట్టు అలా ఉంది ఈయన పరిస్థితి. కాబట్టి అలా చేయకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి నియతం కురు కర్మత్వం. ఖచ్చితంగా నువ్వు నియమం ప్రకారం చేస్తుంది. కర్మధ్యాయో హ్యకర్మణ అకర్మణ. కర్మ చేయకుండా ఉండడం మంచిది కాదు. కర్మధ్యాయో, ధ్యాయో అంటే శ్రేష్టం. గొప్పది ఏదంటే కర్మ చేయడం. అది కూడా శరీర యాత్రాపిచతే. ఒకవేళ తప్పించుకుందామని నీ వల్ల కాదు. ఎందుకు? శరీరానికి పని ఉంటుంది. శరీరం వచ్చిన తర్వాత భూమి మీదకి నువ్వు పుట్టినప్పటి నుంచి పనులు స్టార్ట్ అయిపోతాయి. నువ్వు వద్దన్నా కావాలన్నా పనులు స్టార్ట్ అయిపోతాయి. నువ్వు రోజు గమ్మని మేము కూర్చున్నానులే అంటే కూడా నీకు సమయానికి ఆకలి అవుతుంది. ఎందుకు? మెదడు పనిచేస్తుంది. నువ్వు అన్నీ ఆపేసిన పనులు గమ్మన కూర్చో, నువ్వు టీవీ కూడా చూడబ్బా, గమ్మన కూర్చో, నీకు టైం ప్రకారం ఆకలి అవుతుంది. ఎందుకు అవుతుంది? మన మెదడు పనిచేస్తుంటుంది, మెదడు ఆపదు. అది కంటిన్యూస్ ప్రాసెస్, అది జరుగుతుంటుంది. దాన్ని ఏదో భగవత్ చింతనలో పడేస్తే అదన్నా కనీసం చిత్తశుద్ధి వస్తుంది. అది లేకుండా ఉంటే ఏమవుతుంది? అది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి శరీరం జరగాలన్నా కూడా శరీర యాత్రాపించ అంటే నీ శరీరం నడవాలన్నా కూడా నువ్వు కర్మలు చేయాలి, తప్పించుకోలేవయ్యా. అలాంటప్పుడు నువ్వు ఎందుకు కర్మలు ఆపడం? మానడం ఎందుకు? అసలు చెయ్యి. నా ప్రసిద్ధ్యేద కర్మణ అకర్మణ. కన్ను చేయకుండా ఉంటే కన్నా చేసి ప్రసిద్ధి అంటే సిద్ధి పొందు, మోక్షం పొందు. నువ్వు చేసినందుకు ఫలితం వస్తుంది. మరణిస్తే వేరే స్వర్గం పొందుతావు, లేదా బతికితే ప్రపంచంలో స్వర్గం అనిపిస్తావు. రెండు ఒకటే, నీకు రెండు ఈక్వల్. కాబట్టి నువ్వు ఎందుకు యుద్ధం చేయాలంటున్నావు?
కర్మయోగంలో నన్ను ఎందుకు చేయమని అడిగావా ప్రశ్న? అదేం ప్రశ్న అసలు? నువ్వు చేయనన్నా కూడా నువ్వు పనులు చేయాల్సిందే. నీ శరీరం ఏం ఆగదు. నీ శరీరంలో ప్రతి పని చేయాల్సిందే. లోపల పని చేస్తుంటే ప్రతి ఆర్గాన్ పని చేస్తుంది. నువ్వు ఆపలేవు దాన్ని. ఎందుకంటే నేను పెట్టిన రూల్ అది. నువ్వుగా నీ జీవితాన్ని తరించుకోవాలనుకో, నువ్వు నియమం పెట్టుకుంటేనే ఏది నేను భగవంతుడి దగ్గరికి చేరుకోవాలా అని కర్మయోగం స్టార్ట్ చేస్తేనే నువ్వు ప్రశాంతంగా సిద్ధి పొందుతావు. దాంట్లో కూడా ఒక భాగం ఏందయ్యా అంటే స్వధర్మం ఆచరిస్తేనే నువ్వు సిద్ధి పొందుతావు. చెప్పేసి చూడండి, తీసుకోబోతున్న సిలబస్ చూసారు ఎలా ఉందో. కృష్ణ పరమాత్మ తీసుకెళ్తున్న సిలబస్ ఎలా ఉంటుంది, ఒక ఆర్డర్, ఒక ప్లాన్ అని చెప్తున్న ప్లాన్ చూసారా. కర్మయోగం అంటే ఇది, జ్ఞానయోగం అంటే ఇది, కర్మ చేస్తే ఇది, జ్ఞానంతో ఉండేవాడు ఇట్లా ఉంటాడు, రెండు చెప్తూ డిఫరెన్స్ చెప్తూ మళ్ళీ దాంట్లో లోపాలు చెప్పి దాంట్లో మళ్ళీ మేలు చెప్పి ఆ తర్వాత నువ్వు చేయాలని స్వధర్మం చెప్పేస్తున్నాడు. ఆయన తీసుకొచ్చిన విధానం చూసారా, సిలబస్ అంత బాగా తీసుకొస్తున్నాడు. అసలు అద్భుతం. ఇది కదా అసలు టీచింగ్ అంటే. ఒక గురువు చెప్పాల్సిన టీచింగ్ ఇది. ఆయన చూసి నేర్చుకోవాలి, ఇలా టీచింగ్ చేయాలి. దీంట్లో గొప్పతనం ఇది, దీంట్లో కీడు ఇది, మేలు ఇది అన్ని చెప్పి దాంట్లో మేలులో కూడా నువ్వు చేయాల్సింది ఇది చక్కగా చెప్పేస్తున్నావు. అరటిపండు వలిచిపెట్టినట్టు. చాలా గ్రేట్. నేను చూసి తెలుసుకోవాలి, ఇలా బోధించాలనే విషయాన్ని ప్రతి గురువు నేర్చుకోవాలి. అది చెప్తుంది. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. ప్రసిద్ధ్యేద కర్మణః అంటే అకర్మణః, ప్రసిద్ధి అంటే సిద్ధి పొందదు. సిద్ధి రావాలంటే నువ్వు కర్మలు చెయ్యాలి. అందుకనే కర్మ కురు, చెయ్యి, చేయకుండా ఉండకూడదు అనే విషయాన్ని శ్లోకంలో చెప్పేస్తున్నాడు. విషయం సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ చేయడం కష్టం. చెప్పేంత ఈజీ ఏం కాదు కర్మయోగం చేయడం. కానీ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ పోతుంటే మాత్రం, అందుకే ముందే చెప్పాడు కర్మయోగను నువ్వు కొద్ది కర్మ చేస్తున్నా కూడా నీకు ఫలితం ఇస్తా అని చెప్పాడు. దీంట్లో ఉంది స్పెషాలిటీ. కానీ సాంఖ్యులకు అది లేదు, ఛాన్స్ లేదు. వాళ్ళు బాగా సాధన ఎక్కువ చేయాల్సిందే.